ఫోర్ వీల్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆల్ ద బెస్ట్ ప్రోగ్రాం తరపున మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు ఇస్తున్న సహకారాలు మరవలేనివి. అందులో భాగంగా 10th క్లాస్ పిల్లలకు ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి వచ్చే డౌట్లు, పరీక్ష ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొత్తగా మారిన సిలబస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని ఎలా చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, జనరల్గా అందులో చేసే తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అని విద్యార్థులకు చెప్పే ఈ ప్రోగ్రాంకి స్వాగతం. జనరల్గా ఇంగ్లీష్ అంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్. ఎక్కడో పుట్టి ఇక్కడొచ్చి అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమంతా డామినేట్ చేస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవాళ రేపట్లో ఎన్ని మార్కులు వచ్చినా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో లేకపోతే అదో రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జనరల్గా ఇంగ్లీష్ సబ్జెక్టుకి, ఇంగ్లీష్లో వచ్చే మార్క్స్కి, బయట మాట్లాడే మాటలకి అర్థం చేసుకునే విధానానికి పొంతన ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కానీ మన విద్యావేత్తలు కానీ ఒక మార్పు తీసుకురావాలి, ఇవన్నిటినీ ఒక అలైన్మెంట్లో పెట్టాలి, ఒకే దారిలో ఉండాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కానీ, ఇంగ్లీష్ జీవితంలో ఉపయోగపడడం కానీ అన్నీ ఒకేసారి జరిగితే బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మార్చారు. ప్రతి సబ్జెక్టు మారినట్టే ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా మారింది. ఈ మారిన సబ్జెక్టు పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు అవసరమవుతుంది, వీటిని అర్థం చేసుకోవడానికి టీచర్సు ఏమి చేయాలి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోవడంలో ఏ పాత్ర పోషించాలి, అసలు ఏ ఉద్దేశాలతో గవర్నమెంట్ ఈ సిలబస్ మార్చింది, ఇలా ఎందుకు మార్చింది అని రకరకాల సందేహాలు పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు వస్తున్నాయి. అటువంటి సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఫోర్ వీల్స్ స్టూడియోకి ఇవాళ మేడం రత్నకుమారి గారు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి లక్ష్మీపురం బ్రాంచ్ నుంచి వచ్చారు. నమస్కారం రత్నకుమారి గారు. ఫోర్ వీల్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి. గత 5 సంవత్సరాలుగా నేను గుంటూరు నగరంలోని లక్ష్మీపురం బ్రాంచ్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పనిచేస్తున్నాను. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 24 ఇయర్స్ అండి. ఇప్పుడు మీ ముందు మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఫోర్ వీల్స్ స్టూడియోలో కూర్చున్నాను. నమస్తే మేడం. 10వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇంతకుముందు సంవత్సరాలు అయితే 10th క్లాసు తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ఉండేది. ఈ సంవత్సరం చూస్తే తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఒకే టెక్స్ట్ బుక్ ఉంది. దీనికి గల కారణం ఏంటి? అవును సార్, మీరు అన్నది కరెక్టేను. ఇప్పుడు తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి ఒకే టెక్స్ట్ బుక్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇలా చేయడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి అని. నెక్స్ట్ ఇది చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి. మేడం, ఈ టెక్స్ట్ బుక్ని ఎలా డిజైన్ చేశారు? దీంట్లో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయి? ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్. అంటే త్రూ అవుట్ మన వరల్డ్ మొత్తాన్ని ఇంగ్లీష్ ద్వారా ఎలా చూస్తాం అంటే ఇది ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ లాగా కాకుండా మొత్తము ఒక మన సరౌండింగ్స్ గురించి ఒక కంప్లీట్ నాలెడ్జ్ని స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో ఇంతకుముందు మనకి రీడర్, మెయిన్ రీడర్ ఉండేది, సప్లిమెంటరీ రీడర్ 1, 2 ఉండేది, నెక్స్ట్ వర్క్ బుక్ ఉండేది సపరేట్గా. ఈ 4 బుక్స్ బదులు ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక బుక్లో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో ఇట్స్ ఈజీ ఫర్ ద స్టూడెంట్ టు క్యారీ ద బుక్ అండ్ ఫర్ ప్రాక్టీస్ ఆల్సో. ఓకే, నౌ దీనిలో వచ్చేసరికి మనకి మొత్తం 8 యూనిట్స్ ఉంటాయి. సో ఈ 8 యూనిట్స్లో కూడాను డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఈ థీమ్స్ వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్ చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్, విచ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద స్టూడెంట్ నౌ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు లెసన్ ఉంది చూడండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది పిల్లలకి. సో 10th క్లాస్ స్టార్టింగ్ కూడా వాళ్ళు ఒక డెసిషన్ తోటి, ఒక ఎయిమ్ తోటి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో సచ్ ఇన్స్పైరింగ్ లెసన్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనిట్. దెర్ ఆర్ 3 parts ఆర్ దేర్. లెసన్ ఏ, లెసన్ బి, లెసన్ సి. దీంట్లో ఒకటి వచ్చేసి ప్రోజ్ వస్తుంది, ఒకటి పోయం వస్తుంది, ఒకటి ఎస్ఆర్ వస్తుంది. మొత్తం కూడాను 3 parts. మనకి 3 books ఇంతకుముందు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో కవర్ అయిపోతున్నాయి అనమాట. సో స్టూడెంట్స్ ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ సరౌండింగ్స్ త్రూ దిస్. ఇఫ్ యూ కమ్ టు ద టాపిక్స్ యూనిట్ వైజ్, second unit is wit and humor. So there is a lot of necessity in our life today.
మనం ఏమైతే ల్యాక్ అవుతున్నామో, ఏమి రిలేషన్స్ ఏమైతే తగ్గుతున్నాయో మనకి, అవన్నీ కూడాను ఈ లెసన్స్లో మనకు తెలుస్తాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్, హౌ ద రిలేషన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. ఇవన్నీ కూడా ఉమెన్ కండిషన్, ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తామండి. సో ప్రతి యూనిట్ కూడా ఇలాగా. ఫోర్త్ యూనిట్ ఈజ్ అబౌట్ ఫిలిమ్స్, ప్రజెంట్ ఫిలిమ్స్ అండ్ థియేటర్. ఎర్లియర్ వీటి గురించి మనకి ఓన్లీ మనము అవార్డ్స్ వాటి గురించి జీకేకి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేప్పుడు మాత్రం నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి 10th క్లాస్ స్టూడెంట్కి ఇక్కడే మొత్తం నాలెడ్జ్ అబౌట్ సత్యజిత్ రే, ఆయన ఫిలిమ్స్, సావిత్రి గురించి, అందరి గురించి, మాయాబజార్ మూవీ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీనిలో. వాటి ఇంపార్టెన్స్, టెక్నాలజీ, వాట్ ఎవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దట్ అనేది మొత్తాన్ని చాలా క్లియర్గా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు దీనిలో. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్ ఏమైతే మనకి ఈ అన్ఈక్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో సమాజంలో, వాటన్నిటిని కూడాను క్లియర్గా చూపించారు. పిల్లలు అవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ మనకి బయోడైవర్సిటీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ బెల్ట్ విచ్ ఈస్ అనౌన్స్డ్ బై వంగారి మాతాయ్. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వాళ్ళు స్టార్ట్ చేశారు. వరల్డ్ వైడ్గా ద నెసెసిటీ ఆఫ్ గ్రీన్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ఎంత నష్టపోతున్నాము, గ్రీన్ బెల్ట్ ఇంప్రూవ్ చేయడం అనేది ఎంత అవసరం అనేది దాని లెసన్ ద్వారా మనకి చక్కగా చూపించారు. వీటన్నిటి కూడా మన వీడియో క్లిప్పింగ్స్ చూపించి చక్కగా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నెట్లో. పిల్లలకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 7th యూనిట్ వచ్చేసి నేషన్ డైవర్సిటీ, మన కంట్రీ గురించి, దానిలో ఉన్న డైవర్సిటీ గురించి, మన ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా and how we are living there with this different culture, different languages, how we are maintaining the unity. That is a very much essential thing which we have to impart to the children. పిల్లలకి ఇప్పుడు ఈ టెర్రరిజం కానీ వీళ్ళందరూ ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళ నుంచి మనము మన పేట్రియాటిజంని మనం డెవలప్ చేయాలి పిల్లల్లో. సో వాటిని ఆ ఫ్లేమ్ని మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. దానికి తగినట్టుగా ఈ లెసన్స్ అనేవి ఏబీసీ మొత్తం లెసన్స్ కూడా చక్కగా దాని గురించి చక్కగా చెప్పడం జరిగింది. మన కంట్రీ యొక్క కల్చర్ని గురించి ఎంత రిచ్గా ఉంది, మనం ఎట్లాగా మిగతా వాళ్ళందరూ కూడా మన కంట్రీని చూసి ఎంత మెచ్చుకుంటున్నారు, మనము వాళ్ళని చూసి మనం ఇది అవుతున్నాం, కానీ అందరూ కూడా మనల్ని చూసి మెచ్చుకుంటున్నారు. మన అవర్ రిచ్నెస్ దట్ అబౌట్ అవర్ కల్చర్ దే షుడ్ నో. సో ఫర్ దట్ లెసన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రైట్స్, బీయింగ్ ఏ హ్యూమన్, మనం అసలు మనిషిగా ఉండి మన రైట్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎస్పెషలీ ఉమెన్ ఇన్ ద సొసైటీ. సో ఇక్కడ ఒక పెళ్ళైన ఆవిడ వాట్ ఈస్ మై నేమ్ అంటే తన పేరు మర్చిపోయేటువంటి పరిస్థితి అనమాట. అంటే హౌస్ వైఫ్గా హౌ మచ్ కంప్లీట్లీ షీఈ్ ఇమ్మర్స్డ్ అనేది మనం ఈ లెసన్లో చూస్తాం అనమాట. ప్రతిదీ కూడాను ప్రతిదీ కంప్లీట్ నాలెడ్జ్ అనేది వాళ్ళ సరౌండింగ్స్ గురించి A to Z నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నాట్ యాజ్ ఎ లాంగ్వేజ్ లైక్ వాట్ వి కాల్ దిస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఈజ్ given through this book. And moreover, in every chapter it is given exercises, activities, projects, just like interaction it is mostly. In the classroom is also that procedure is going on in the interactive method. So it is very much useful for the child and easily they can get it in the class itself. So యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి మీకండి LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్. ఫస్ట్ essential things as a foreign language we have to accept English first. As it is international language, it is compulsory for us to practice. So first of all we have to develop this language by listening. Second one is speaking. So we are giving the chance to the student to speak completely in English or to give their opinions in English. Next, reading. They have to read the given lessons or comprehension whatever are there and understand, and they are in a position to speak, and they are in a position to write. So W means writing skills. So LSRW means these 4 skills: listening, speaking, reading, writing. These are supposed to be developed. So that is the main aim of this textbook. So they are bringing out this main salient features of listening, speaking skills, vocabulary, grammar part, and then writing discourses, writing skills they have to develop, and there are many other discourses orally and writtenly they have to write. For example, conversation, how these people too are speaking like this, they have to develop the dialogues for that. And narration, a given story in their point of view with any other point, they have to start and they have to narrate as a third person, they have to narrate the story, or they want to describe any other thing, or they want to write a story. And next, letter writing, you know, it is a fundamental one from the beginning. From years we have been learning this letters knowledge also, how to write a letter they should know. And report, if they happen to see anything
ఏదైనా రోడ్డు మీద ఒక ఇన్సిడెంట్ చూసారనుకోండి, దాని గురించి వీళ్ళు పేపర్లో ఎలా వస్తుంది నోటి మామూలుగా రిపోర్టు అలాగ రాయడానికి వాళ్ళకి ఏమి ఫాలో అవ్వాలి, ఫస్ట్ పారాలోనే అప్పుడు అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ షుడ్ కమ్ ఇన్ ద ఫస్ట్ పారా. Then second para they have to explain detailedly. Like that, there are certain steps are there. I will explain you detailedly whenever the task comes, whenever the paper explanation comes. Okay. So like this, through this textbook, the child is going to develop his complete mainly the goal is they have to speak. Their proficiency should be developed to speak spontaneously in such a situation. Wherever it is needed appropriately, they have to speak. So this is the main goal of this textbook. And what I understood from your words, ma'am, it is directed towards the overall development of the student, Yes, sir. rather than just reading and writing and then forgetting. Absolutely, So you are right. it is related to all the components of life, Yes, sir. whether it is geographically nation, whether it is, as you rightly said, it's a patriotism, unity in diversity, and whether it is the attitude that matters, because when you go with the right attitude, the altitude will be decided by your attitude. Like there are many examples, and wit and humor is also there, and human relations, which is really, as you rightly said, which is very very important nowadays. Everybody is forgetting the human relations, running after success and running after career. You know that while teaching this lesson, I got tears. The way old people how they are treated. Here, 2 daughters are there, one for one man. They ignored the death of the father and they were having tea. So that means I got even tears, the way how we are treating our grandparents. So I told all the students, first you take care of your grandparents, go and visit them in every holiday, give importance to them like that. So many a times people give importance to the computer games rather than giving valuable time to the parents and the grandfathers and granddaughters. And then madam, social issues also there, because man is a social animal. He has to live with the society and live with the people who live in the society. Caste and then difference and all are shown in there. yes, everything is there, madam. And as I understood from your words, it is directed towards the overall development of the children. Yes. So let's take a small break in. All the best, and we'll come back in just a minute.